మనం గత కొద్ది రోజులుగా మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి నారాయణీ స్తోత్రానికి ఉండేటువంటి వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున నారాయణీ స్తోత్రంలో ఉండేటువంటి 22వ శ్లోక వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. ఈ 22వ శ్లోకం శ్రీవృద్ధిని కలగజేసేటువంటి స్తోత్రము, శ్లోకము. ఈ శ్రీవృద్ధి అంటే శ్రీ అంటే కేవలం ఐశ్వర్యము అని అర్థం కాదు. మనకి ఏది బాగా అవసరమో ఆ సమయానికి ఏది మనకు ఉంటే గనక మనకు మేలు జరుగుతుందో దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటిది. మన దగ్గర ఉండేటువంటి ప్రతి తెలివితేటలను కావచ్చు, లేకపోతే ఐశ్వర్యాన్ని కావచ్చు, మన దగ్గర ఉండేటువంటి సంపదలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒకరికి బాగా మాట్లాడగలుగుతారు, ఒకళ్ళ దగ్గర బాగా చక్కగా పెయింట్ వేయగలిగేటువంటి ఆర్ట్ ఉంటుంది, ఒకళ్ళు వీణ బాగా వాయించగలుగుతారు, ఒకళ్ళు నేర్పుగా రాయగలుగుతారు. ఇట్లా ఈ నేర్పరితనం, మనిషిలో ఉండేటువంటి ఆ నేర్పరితనం ఏదైతే ఉందో దాంట్లో ఉండేటువంటి నైపుణ్యాన్ని అంతా కూడా చక్కగా వృద్ధి చేయడాన్ని శ్రీవృద్ధి అని అంటారు. అలానే ముఖంలో ఉండేటువంటి చక్కటి కాంతి, ఎదుటివారికి చూడగానే మనం ప్రసన్నంగా కనబడగలుగుతాం. ఆహా, వీళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే మన కష్టాలన్నీ తొలగిపోతాయరా అనుకునే విధంగా మన యొక్క ప్రజెన్స్ ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా శ్రీవృద్ధి అని అంటారు. ఇవి మనందరికీ కూడా చాలా అవసరమైనటువంటివి. మన ఇంట్లో ఉండేటువంటి ప్రాంతంలో చక్కటి పాజిటివ్నెస్ని పెంచుకోవడానికి, మన చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా చక్కటి సౌహార్ద భావంతో, అంటే స్నేహభావంతో మనం మెలగడానికి, ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా ఉపకరించేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా శ్రీవృద్ధి అని పేరు. అటువంటి ఆ శ్రీవృద్ధిని సతతము ఎప్పటికీ కూడా మనకి ఎంతవరకు అవసరమో, ఎలా ఉంటే వీలు జరుగుతుందో అలా అనుగ్రహింపబడడానికి గాను ఉపకరించేటువంటి శ్లోకమే నారాయణీ స్తోత్రంలో ఉండేటువంటి ఈ 22వ శ్లోకం. ఈ నారాయణీ స్తోత్రం అంతా నిత్యం పారాయణ చేయటువంటి వారు, ఇవన్నీ కూడా మాకు కావాలనుకునేటువంటి వారు కేవలం ఈ 22వ శ్లోకాన్ని నిత్యం కూడా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మీ శక్తి మేరకు మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు, 11 సార్ల దగ్గర నుంచి 108 సార్ల దాకా మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదువుతూ ఉండండి. మీ శ్రద్ధను అనుసరించి, భక్తిని అనుసరించి అమ్మవారు ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి ఈ మెరునంతా కూడా చేస్తారు. అంతటి అద్భుతమైనటువంటి ఆ శ్లోకాన్ని ఒక్కమారు శ్రవణం చేద్దాం. లక్ష్మీ లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టిస్వదే ధ్రువే మహారాత్రి మహావిద్యే నారాయణీ నమోస్తుతే. లక్ష్మీ లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టిస్వదే ధ్రువే మహారాత్రి మహావిద్యే నారాయణీ నమోస్తుతే. ఈ శ్లోకాన్ని అనునిత్యం కూడా ఈ ప్రకారంగా పారాయణ చేస్తూ రావడం వలన మనం చెప్పుకున్న ప్రకారంగా చక్కటి సంపదను, శ్రీవృద్ధిని మనం పొందగలుగుతాం. ఇటువంటి అద్భుతమైనటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందుగా సోమవారాన్ని పురస్కరించుకొని స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బిల్వాష్టకాన్ని శ్రవణం చేద్దాం. బిల్వం అంటే సాక్షాత్తు మారేడు. ఈ మారేడు లక్ష్మీ స్వరూపం. భూప్రపంచంలో ఎన్ని పత్రాలున్నాయో, ఎన్ని పుష్పాలున్నాయో వాటన్నిటితో కూడా పూజ చేస్తే ఈశ్వరుడికి ఎంత సంతోషం కలుగుతుందో ఒక్క మారేడు దళాన్ని పరమేశ్వరుడికి అర్పిస్తే అంత సంతోషం కలుగుతుందని. అటువంటి అద్భుతమైనటువంటి ఆ బిల్వాష్టకాన్ని శ్రవణం చేసి శివానుగ్రహానికి పాత్రులమవుదాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శీలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయో యజ్ఞకోటి సహస్రశ్చ ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ కోటి కన్యా మహాదానం
ఏకబిల్వం శివార్పణం. బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, అఘోర పాప సంహారం. ఏకబిల్వం శివార్పణం. సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే. అనేక వ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం. అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా. మనం ఈ రోజు నుంచి కూడా ప్రారంభం చేసి ప్రతిరోజు కూడా వ్యాపారంలో వృద్ధిని సాధించడానికి గాను తేలిగ్గా చేసుకోదగినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో, అంటే మనకి సంబంధించినటువంటి చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయి కదా, తెల్లారులేస్తే చిల్లర కొట్లు అంటాం, చిల్లర అంగళ్ళు అంటాం, వీటిల్లో మంచి వృద్ధి రావడానికి, అక్కడ వ్యాపారం చక్కగా సజావుగా హాయిగా సాగడానికి ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఇది చాలా తేలికైనటువంటి పరిహారం. ముద్ద కర్పూరం మనందరికీ కూడా తెలిసినటువంటిది, దొరికేటువంటిది. ఈ ముద్ద కర్పూరం తీసుకోండి. ఏదైనా ఒక మంచి రోజు, అంటే ఒక గురువారం కానీ, వారాల్లో అయితే గురువారం, తిథుల్లో అయితే ఒక పంచమి, ఇలా ఏదైనా ఒక మంచి రోజున చక్కగా ఒక ముద్ద కర్పూరం తీసుకోండి. ఈ ముద్ద కర్పూరం తీసుకొని దాని మీద బాగా ఇంత కుంకుమ వేసేసి ఆ ముద్ద కర్పూరాన్ని వెలిగించేయండి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ కర్పూరము ఈ కుంకుమ రెండు కూడా బూడిదైపోతాయి. ముద్ద కర్పూరం బాగా అంత ముద్ద తీసుకొని దాన్ని బాగా వెలిగించేసి దాని మీద ఇంత కుంకుమ కూడా వేసేయండి. కుంకుమ కూడా మసైపోవాలి. అలా ఆ కుంకుమ అలానే ఈ యొక్క కర్పూరం రెండు కూడా మాడిపోయిన తర్వాత వచ్చే బూడిద ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఒక పేపర్లో కానీ లేకపోతే దేంట్లో అయినా సరే తీసుకొని దాన్ని పొట్లం కట్టండి. ఆ కట్టినటువంటి పొట్లాన్ని మీకు ఉండేటువంటి గల్లా పెట్టి ఏదైతే ఉందో దాంట్లో దాచుంచుకోండి. మీకు క్యాష్ బాక్స్ అనమాట, ఆ క్యాష్ బాక్స్లో దాన్ని ఉంచాలి. ఇంతే మీరు చేయవలసింది. ఇలా చేసినట్లయితే కనుక క్రమేపీ అక్కడ ఉండేటువంటి వృద్ధి పెరుగుతుంది, చక్కటి సంపద పెరుగుతుందని చెప్పని నిక్కచ్చిగా చెప్పుకోవచ్చు. ఇందులో ఎంత మాత్రం సందేహపడవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఇది మీరు పేపర్లో పొట్లంలాగా కట్టడానికి మీకు ఆ ఇబ్బంది అయితే కనుక మనకి చిన్న చిన్న బ్యాగ్స్ వస్తాయి, పైన ముడి వేయడానికి వీలుగా ఉండేటువంటివి, వాటిలో పెట్టి ముడి వేసైనా సరే మీరు క్యాష్ బాక్స్లో పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది. దీనికి తోడుగా ఇంకా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా మీకు వెంటనే రిలీఫ్ రావాలన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మర్రి చెట్టు వేరు దొరుకుతుంది. ఈ మర్రి చెట్టు వేరు తీసుకువచ్చి ఆ మర్రి చెట్టు వేరును పట్టుదారంతో కట్టండి. మర్రి చెట్టు వేరును పట్టుదారంతో కట్టి మీ వ్యాపార ముఖద్వారానికి వేలాడదీయాలి. మీరు చేయవలసిందల్లా ఇంతే. మర్రి చెట్టు వేరు దాన్ని తీసుకురావడం, దాన్ని పట్టుదారంతో కట్టడం, దాని వ్యాపారంలో ఉండేటువంటి ముఖద్వారానికి వేలాడదీయడం. ఇలా వేలాడదీసిన తర్వాత మర్చిపోకుండా ఎర్రచందనంతో దానికి బొట్టు పెట్టండి. కుదిరితే రోజు చేయండి ఆ ఎర్రచందనంతో బొట్టు పెట్టడం అనేది. కుదరకపోతే కనీసం తెచ్చి మీరు ఏ రోజైతే వేలాడదీసారో ఆ రోజైనా సరే ఎర్రచందనంతో బొట్టు పెట్టండి. ఇలా ఎర్రచందనంతో బొట్టు పెడుతూ ఉండటం వలన ఫాస్ట్గా మీకు రిలీఫ్ రావడానికి గాను అవకాశాలు ఉంటాయి. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం.